నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇసుక వేస్తే రాలనంత జనం, కనుచూపు మేరలో ఎటు చూసిన భక్తజన సంద్రం. మన భాగ్యనగరంలో జరుగుతున్న మహంకాళి అమ్మవారి మహాజాతర ప్రేక్షకులారా ఈ రోజు హైదరాబాద్ వీధులు అక్షరాల కిక్కిరిసిపోయాయి. మహంకాళి ఉత్సవాలను గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రీతిలో భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం జనం కితకితలు పడుతున్నారు. గుడి ప్రాంగణం, మాడ వీధులు, క్యూ లైన్లు ఎక్కడ చూసినా ఇస్సుమంత సందు లేకుండా భక్తులతో నిండిపోయాయి. కిలోమీటర్ల మేర బారులు తీరిన క్యూ లైన్లు ఒక్క ఎత్తైతే నెత్తిన బోనమెత్తుకొని భక్తి పారవశ్యంతో తరలి వస్తున్న ఆడపడుచుల ఉత్సాహం మరో ఎత్తు. ఉదయం 3 గంటల నుంచి అమ్మవారి కోసం గంటల తరబడి బారులు తీరాలు తొక్కేసలాట జరిగేంత భక్తులు పోటెత్తడంతో పోలీసులకు సైతం పరిస్థితిని అదుపు చేయడం సవాలుగా మారింది. నమస్తే ఫ్రెండ్స్, ఆషాఢ మాసం అంటే బోనాలు అంటేనే ఆషాఢ మాసం. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆషాఢ మాసంలో ఉదయం నుండి అమ్మవారికి బోనాలు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరూ కలిసిమెలిసి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకొని జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక కుటుంబం దగ్గరికి మనం రావడం జరిగింది. సో వాళ్ళతో ఒకసారి సంభాషించుదాం. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎప్పటి నుండి చేస్తున్నారు అనేది ఒకసారి ఈ యొక్క ఆలయ చరిత్ర కానివ్వండి, ఇక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి చరిత్ర ఏ విధంగా జరుపుకోవడం అంటూ జరుగుతుందో ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? ఇది మా సిస్టర్ ఇల్లు అండి. హాయ్. మా సిస్టర్ ఇల్లు అండి ఇది. ఇక్కడికి ప్రతి ఇయర్ మేము వస్తామండి. ప్రతి ఇయర్ మేము గెట్ టుగెదర్ లాగా చేసుకుంటాము. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందరం ఒక దగ్గర ఉండి సంతోషముగా ఈ బోనాల పండుగ చాలా ఆనందంగా చేసుకుంటామండి. ఈమె మా వదినండి, మా సిస్టర్. ఈమె మా అక్క అండి, మీ చెల్లె. ఈ సిస్టర్ ఇంట్లో అవుతుందండి బోనాల పండుగ. మా బ్రదర్. ఏమేమి చేస్తుంటారు? అంటే బోనాల పండుగ అంటే అందరికీ గుర్తు వచ్చేది బోనాలు ఎక్కించడము, తర్వాత మరుసటి రోజు అమ్మవారికి ఘటము కార్యక్రమాలు ఇవి ఉంటాయి. సో ఒడిబియాలు పోస్తుంటారు. సో మీకు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా జరుపుకుంటారు? గత మేము 100 సంవత్సరాల నుంచి ఇదేనండి. ఇది పూర్వీకుల ఆస్తి. మేము 3వ తరము. మేము రాజ్పూత్ హిందీ అయినా తెలుగు వాళ్ళ బోనాలు అనేది మేము కల్చర్ మేము పాటిస్తున్నాం. హిందీ వాళ్ళమైనా తెలుగు వాళ్ళలాగానే ప్రతి ఎవ్రీ ఇయర్ బంధుమిత్రులను పిలుచుకొని బోనం తీయకుండా అమ్మవారికి శాఖలాగా పోసి ఒడిబియ్యం లాగా పోసి బంధుమిత్రులను పిలుచుకొని హ్యాపీగా చేసుకుంటామండి ఈ పండుగ. ఎట్లయితే హిందువులు ఎలా అయితే చేసుకుంటారో మేము కూడా హిందువులమే, కానీ హిందీ వాళ్ళం అయినా మేము తెలుగు వాళ్ళలాగానే చేసుకుంటాం. అంటే ఈ యొక్క బోనాల పండుగ అనేది తెలంగాణకి ప్రాముఖ్యతమైనటువంటి పండుగ. తెలంగాణ పండుగ బోనాలు అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా వినూతనమైనటువంటి విధానంగా మన తెలంగాణలో చేసుకుంటాం. మీరు రాజ్పూత్లో అయినా కూడా తెలంగాణ పండుగని ఇంత ఘనంగా చేసుకుంటున్నారంటే ఎంతో మహిమ ఉండడం కాబట్టి మీరు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అమ్మవారి యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది? మీకు ఎలా అంటే కోరిన కోరికలు ఏమైనా నెరవేరాయా? ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు ఇక్కడ ఉండి కూడా వాళ్ళు ఏవేవి కోరికలు కోరుకున్నారో వాళ్ళకి అన్నీ అయి వచ్చాయండి. అయితే ఆ పూర్వీకులు మాకు ఎలా అయితే చెప్పారో మేము కూడా అలాగనే చేస్తున్నాం. హిందీ వాళ్ళమైనా తెలుగు వాళ్ళ సిస్టమ్ లాగా చేస్తున్నాం. ఏది కోరుకున్నా మాకు నెక్స్ట్ ఇయర్ వరకు మాకు మంచిగా అనిపిస్తుందండి. ఆ పనులన్నీ అయిపోతాయి. ఇప్పుడు నేను కూడా మా బాబు కోసం యూకే వెళ్ళాలని మొక్కుకున్నా. చాలా హార్డ్ వర్క్ చేసిన, అయినా అయింది, సక్సెస్ అయింది మా బాబుది. ఇంకోటి మా పాపది కూడా మంచిగా అయింది. ఏది కోరుకున్నా నెక్స్ట్ ఇయర్ వరకు అవుతుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ కోరుకున్న వరాలు అన్నీ అందుతున్నాయి. అమ్మవారు ఇక్కడ లస్కర్ బోనాలు అంటారు, కానీ అమ్మవారు ఇక్కడ మాకు మొత్తం మాలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇన్ని సౌండ్లు ఉన్నా, ఇంత డీజే సౌండ్లు ఉన్నా, ఇంత బోనాలది ఏమంటారు ప్రతి సౌండ్లు వచ్చినా మాకు అవన్నీ ఏమి వినిపించవు. అమ్మవారి జాతరనే మాకు కళ్ళారా చూస్తూ ఉంటాం అంతే. ఏవి మేము అనుకోము ఇవి సపోర్ట్లు వస్తున్నాయి మాకు డిస్టర్బ్ అవుతుందని ఏ రోజు అనుకోము. కానీ మాకు ఆనందం అనిపిస్తుంది. అమ్మవారు మా దగ్గరకు వచ్చేసింది అనిపిస్తుంది. అమ్మవారు శాంతం పరిచినము మంచిగా అనిపిస్తుంది. హిందీ వాళ్ళమైనా మేము ఇంత పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడుతున్నామంటే అమ్మవారి దయ. ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ ఉండడం? మేము 100 సంవత్సరాలు. ఇది 4వ తరం అండి. మేము 4వ తరము. ఈ 4వ తరం నుంచి ఇది పూర్వీకుల ఆస్తి. ఇది మెయిన్. ఇది బాటా షోరూమ్ అనేది కూడా మా దానితోటే పేరు వచ్చింది. ప్రతి
ప్రతి ఒక్కరు నైట్ ఇక్కడ మొత్తం ఇసుకేస్తే కూడా రాలనంత జనాలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదండి. ఎవ్రీ ఇయర్ అసలు జనాలు అక్కడ అసలు ఎక్కడ ఉండదండి. ఇండియాలో ఎక్కడ ఇట్లా ఉండదు. ఈ లస్కర్ బోనాలంతా ఎక్కడ ఉండదు. ఇప్పుడు పాత బస్తీ అంటారు కదండి, కానీ నెంబర్ 1 మా సికింద్రాబాదే మేము అంటామండి, సికింద్రాబాద్ వాళ్ళము. ఎందుకంటే అంత జనాలు ఇసుకేస్తే కూడా రాలరండి. మళ్ళీ మీరు రేపు రంగం ఉంటుంది, ఆ రంగానికి వచ్చే జనాలను చూస్తే ఎవ్వరు ఆపలేరు. ఆ పోతరాజులు, ఆ మ్యూజిక్, ఆ డీజేలు, ఆ సప్పుళ్ళు మాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. సో మొత్తంగా చూసినట్టుగా అయితే పండగ వాతావరణం మొత్తం అమ్మవారి యొక్క మాటల్లోనే తెలిసిపోతుంది. సో ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? సో మీరంతా ఫ్యామిలీయా? ఓకే, అక్కా చెల్లెలం. కానీ అంటే ప్రతి ఫెస్టివల్కి మీరు అందరం అమ్మవార్లం 6 అక్క చెల్లెలము. ఒక్క అన్న పోతరాజు, మాకు ఒక్క అన్న పోతరాజు. ఈ పోతరాజుని పిలుచుకొని ఈ అమ్మవార్లందరం గెట్ టుగెదర్ చేసుకుంటాం. ఆ రోజు మా అందరికి అమ్మవారు వచ్చేస్తుంది, పోతరాజు శాంతపరుస్తాడు మాకు. ఆ పోతరాజు కొడుకు ఏం చేస్తాడు, మా అందరినీ కూల్ అని కూల్ చెప్పిస్తుంటాడు. ఆ మేనల్లుడు, మా మేనల్లుడు, ఆ మేనల్లుడు కూడా కొడుకు వచ్చేసాడండి. వాడు కూడా పోతరాజు డాన్స్ చేస్తున్నాడు. పోతరాజు వాడిలో కూడా ఆవాహించిపోయినాడు. సో మీరు ముఖ్యంగా ఈ రోజు చేసేటటువంటి తతంగం ఏంటి ఇక్కడ? ఈ రోజు లస్కర్ బోనాలు అంటే ఎవ్రీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బోనాలతోటి వెళ్తారండి. పోతరాజులు బోనాలు మీరు చేసేటువంటి మేము చేసేటి ఏంటంటే శాఖ పోస్తామండి. శాఖ బోనాలు తీసుకొని పోతాం అమ్మవారికి, ఒడి బియ్యం పోసుకపోతాం. నేను ఈడ నల్లపోచమ్మ గుళ్ళో ఈ అమ్మవారి తర్వాత నల్లపోచమ్మ గుళ్ళో చాలా శాఖ తీస్తారండి. అది ఎక్కడంటే నాల బజార్లో ఉంటుంది. ఆ అమ్మవారు ఇంకా ఫేమస్. అక్కడికి వెళ్ళి మేము బోనాలు శాఖ తీసుకొని వెళ్తామండి, అంతే. ఈయన కొత్తపేటలో ఉంటారండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ బోనాలు చూడడానికి ఆసక్తి చూపిస్తారు. కొత్తపేట వస్తారంట కదా, సో ఎలా అనిపిస్తుంది? ఉజ్జయిని మహాకాళి బోనాలు అంటే మంచిగా ఉంటుంది, అందుకని ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే అమ్మవారి యొక్క దర్శనం కానీ అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయిందండి. మాకు స్పెషల్ పాస్ దొరికింది. ఇంకా ఈ బోనాలు అయితే ఎట్లయితే వెళ్తూ ఉంటాయి అది చూస్తే మంచిగా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. మేము 5 అక్క చెల్లెం అండి. ప్రతి సంవత్సరం మా సిస్టర్ పిలుస్తారు మాకు ఇక్కడికి. మాకు ఏ పనులు కూడా అవన్నీ అనుకొని ఈ అమ్మవారి బోనాలు మాత్రం అటెండ్ అవుతాము. కానీ కోరుకున్నది మాత్రం కంపల్సరీ జరుగుతుంది. కానీ ఆ ఇయర్ కన్నా ఈ ఇయర్ మాకు చాలా నచ్చింది. పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ మాకు బోనాలు చాలా నచ్చింది. సో అంటే ప్రతి సంవత్సరం అంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆలయం కానీ లేకపోతే ఏర్పాట్లు కానివ్వండి ఇవన్నీ కూడా. సో ఈ సంవత్సరం మీకు ఎలాగ అనిపిస్తుంది? కానీ ఈసారి రేవంత్ రెడ్డి పాలన మాత్రం మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ మాకు అప్పటికన్నా ఇప్పుడు బాగా చాలా నచ్చింది. ఇంకేంటంటే మనకు వసతులు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇదే మా చెల్లి ఇంటికి వచ్చి అందరూ గెట్ టుగెదర్ లాగా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటాం. ఇక్కడే ఎంత ఏదన్నా కూడా వదుకొని ఈ టైంలో మాత్రం అందరికీ అటెండ్ అవుతాం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఈయన మా అక్క కొడుకు అండి. కూడా ఎవ్రీ ఇయర్ వస్తాడు. కనుక కూడా ఈ జాతర అంటే నేను కుక్కట్పల్లి నిజాంపేట నుంచి వస్తాను. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరము మా పిన్ని పిలుస్తుంది. మా పిన్ని పిలిస్తే పిన్ని పిలిచినట్టు కాదు, మహంకాళమ్మ పిలిచినట్టు అనుకొని తప్పకుండా వచ్చిపోతాం. అదే అంటారు కదా, శివునాజ్ఞ లేదు సీమ కూడా గర్వదని. సో అంటే మీ పిన్ని గారు పిలిస్తే మీరు వస్తున్నారు అందరూ. ఈమె గెట్ టుగెదర్ చేస్తారు. ఈమె పిలుపు కోసం ఒక 2-3 రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎప్పుడు ఫోన్ ఇల్లు వస్తుంది. చిన్నగా ఉన్నా 50 మంది దాకా పట్టగలుగుతామండి అమ్మవారి దయ వల్ల మాకు. ఇంకొకటి మా అదృష్టం ఏం తెలుసా, మెయిన్ రోడ్ బాట మీద మా ఇంటి ముందల నుంచి బోనాలు పోవడము, పోతురాజులు పోవడము, మా ఎంత అదృష్టమో అది మాకు 2 days వరకు. ప్రతి ఒక్కరు మా ఇంటి ముందరకు వచ్చి చూస్తుంటే నేను ఎంత గ్రేట్గా ఫీల్ అవుతాను. సో ఇదండి మొత్తానికైతే ఆషాఢ మాస బోనాలలో కన్నుల పండుగగా వీళ్ళ కుటుంబంలోనే తెలిసిపోతుంది. సో ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది. చేస్తున్నారు ఇక్కడ?
30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలా కనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. కానీ ఈసారి ఇట్లా లైన్ ఇట్లా పెట్టిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి పెట్టిర్రు, ఇప్పుడు మళ్ళీ అట్లనే పెట్టిర్రు. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంటే సౌలత్ సక్రమంగా లేవా? ఇప్పుడు సౌలత్ కల్పిస్తలేరు. పోయినసారి మంచిగానే ఉండే కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి వచ్చినాక, ఈసారి ఇడుస్తలేడు మాకు అందరికీ బోనాలకు. ఎందుకు మీకు సపరేట్ క్యూ లైన్ అనేది ఉంది కదా? ఇప్పుడు క్యూ లైన్ ఉంది, ఆడ ఇడుస్తలేరు కదా, బార్గెట్లు వేసి అడ్డం. సో మీరు దర్శనం మంచిగా జరిగిందా లోపల? దర్శనం బాగా జరిగిందా లోపల? ఇంకా పోనిస్తలేరు, మా బోనాలు రాలేవు, ఇప్పుడు వస్తున్నాయి. సంవత్సరం వస్తావా ఇక్కడికి? ఈ ఫస్ట్ సార్ అన్నయ్య అమ్మవారికి బోనం చేయాలని మహంకాళ అమ్మవారికి రాఘవాపురం నుంచి వచ్చేసిన అన్న, సిద్దిపేట నుంచి వచ్చిన. సో ఎక్కడ ఇప్పుడు ఏర్పాట్లు అవన్నీ ఎక్కడ చేశారు? అక్కడ అమ్మవారి దగ్గర సమక్షంలోనే చేసిన అన్నయ్య. మీరు ఒక్కరైనా ఇంకా ఎవరైనా వచ్చారా? మా అక్కయ్య వాళ్ళు ఉండరు, మా అన్నయ్య వాళ్ళు ఉండరు. ఎలా కనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా బాగుందన్న, చాలా ఉంది, మంచిగా ఉంది. బోనం చేస్తాము మేము. బోనం ఎప్పుడు వెరైటీ ఏదైనా స్పెషాలిటీ చేస్తాం అనమాట. ప్రతి ఇయర్ ఒక్కొక్కటి అమ్మవారి కోసం. సో మొత్తం బోనానికి అన్ని కూడా గవ్వలతో అలంకరించినారు కదా, ఎందుకు అనిపించింది అలా కాన్సెప్ట్? అంటే మేము ఇయర్ ఒక్కొక్కలా చేస్తాము. ఈ ఇయర్ గవ్వలతో చేసాము, లాస్ట్ ఇయర్ పైసలతో చేసాము, అంతకుముందు ఇయర్ ఏమంటారు అవి మొక్కజొన్నలు అనుకుంటే కదా, అట్లా ఏదో ఒక ఇయర్ ఒక వెరైటీగా చేసి అమ్మకి చాలా సంతోషం అని ఇట్లా వెరైటీ. అమ్మవారికి మట్టి కుండతో చాలా శ్రేష్టం కదా, సో మీరు ఇలా చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టం, అమ్మవారికి గవ్వలంటే చాలా ఇష్టం, అందుకే ఈసారి గవ్వలతో చేద్దామని గవ్వలతో చేస్తాం. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులకు అనుగుణంగా పూనకంతో ఊగిపోతున్న శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, జనాన్ని ఉర్రూతలూగిస్తున్న పోతురాజుల నృత్యాలు, గల్లీ గల్లీలో కోలాహలం, పసుపు కుంకుమలతో పొలకరించిపోతున్న నగర వీధులు. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి, ఎంత రద్దీ ఉందో. భక్తుల కితకితలతో అమ్మవారి ప్రాంగణం మొత్తం మారిమోగిపోతుంది. ఈ అద్భుతమైన ఘట్టం, ఈ మహా జనజాతర మన సంస్కృతికి, అమ్మవారిపై ఉన్న అపారమైన విశ్వాసానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ జన ప్రవాహంలో భక్తుల ఉత్సాహం ఎలా ఉంది? మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.